10 మంది రూమ్ లో ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే మీ బ్రాండ్ అని. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసుకోవాలి కదా, కరెక్ట్. టీం పెట్టాలి దానికి. అరే బయట మార్కెట్ లో మన గురించి ఏమనుకుంటున్నారు, మన కంపెనీ గురించి ఏమనుకుంటున్నారు, మన కంపెనీ పేరు వస్తే ఏమనుకుంటున్నారు, ఓకే వాళ్ళ లోపల ఎలాంటి థాట్స్ వస్తున్నాయి, పాజిటివా నెగిటివా మంచి క్వాలిటీయా ఏంటి అని చెప్పేసి అది రీసెర్చ్ చేయాలి. సో వాళ్ళు ఇప్పుడు బయట మార్కెట్ లో పలానా కంపెనీ పేరు తీసుకోగానే ఈ కంపెనీ గ్రేట్, ఈ కంపెనీ యొక్క సర్వీస్ చాలా బాగుంటది, వాళ్ళ గురించి ఒక్కసారి మనం ఏదైనా వస్తే మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, టాటా అంటే మీ మైండ్ లో ఏమొస్తుంది? నమ్మకం. ఎస్, దట్ ఈస్ బ్రాండ్. వాళ్ళు క్రియేట్ చేశారు ట్రస్ట్. సో అట్లా మన బ్రాండ్ అనేది పేరు తీసుకున్నప్పుడు కూడా అలాంటివి ఏదన్నా ఒకటి క్రియేట్ కావాలి, ఏదైనా నమ్మకం అన్న కావాలి. యాపిల్ అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్, రైట్? సో యాపిల్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే వాళ్ళు ప్రీమియం పీపుల్ కోసం ఇది అని క్రియేట్ చేస్తారు బ్రాండ్. బ్రాండింగ్ అది అట్లా. సో మనం కూడా మన బిజినెస్ కి బ్రాండ్ పొజిషనింగ్ అనేది చాలా బాగా చేసుకుంటే అప్పుడు జనాలు కూడా ఎలా ఫీల్ అవుతారు అని అంటే అరే ఈ కంపెనీ దగ్గర కొనాలి అది ఇది అని ఫీల్ అవుతారు అన్నమాట.